హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాని కావ్యని దుగ్గిరాల ఇంట్లో ఇంకా బ్యాడ్ చేయాలని, ఆస్తిని ముక్కలు చేయాలని స్వప్న శ్రీమంతం అనే ఒక ప్లాన్ వేస్తుంది కదా. పంతులు గారిని పిలిపించి స్వప్న శ్రీమంతానికి ముహూర్తం పెట్టించమని అడుగుతుంది రుద్రాని. స్వప్న రుద్రానితో, నేను వింటున్నది నిజమేనా అత్తయ్య గారు? కనీసం నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో కూడా పట్టించుకొని మీరు ఇప్పుడు నా శ్రీమంతం చేయాలనుకుంటున్నారా అని షాక్ అవుతుంది స్వప్న. స్వప్నతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని. ఎందుకు? నీ కడుపులో పెరుగుతున్నది నా వారసుడు, ఈ ఇంటికి వచ్చే మొదటి వారసుడు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు శ్రీమంతం చేయాలనుకుంటున్నాను. ఈ దుగ్గిరాల ఇల్లంతా హ్యాపీగా ఉండేలా నేను శ్రీమంతం జరిపిస్తాను. వచ్చిన వాళ్ళందరికీ కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానని అన్నీ చెప్తూ ఉంటుంది రుద్రాని. పంతులు గారు రుద్రానితో, అమ్మ రేపు సాయంత్రం మంచి ముహూర్తం ఉంది, రేపు చాలా దివ్యమైన రోజు అని అంటారు పంతులు గారు. అవునా? అయితే వెంటనే అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు అని అంటుంది రుద్రాని. ఇటు కావ్య అండ్ రాజు కూడా షాక్ అవుతారు. ఈవిడ ఇన్ని చెప్తుంది, ₹1,00,000 పట్టు చీర అంటుంది, రిటర్న్ గిఫ్ట్లు అంటుంది, వీటన్నిటికీ ఖర్చు ఎంత అవుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. కావ్య ఫేస్ వైపు చూస్తూ రుద్రాని, ఏంటి కావ్య, ఇందాకంతా మామూలుగా ఉన్న మొహం ఇప్పుడు మాడిపోయింది? ఓ, వీటికి బడ్జెట్ ఎంత అవుతుందనా? నేనున్నాను కదా, నేను చెప్తాను కదా. నాకు రాహుల్కి ఇంకేం పని, తినేసి కూర్చోవడమే కదా నీ దృష్టిలో మేం చేసే పని. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ వేసి అంత లెక్కని నీకు చెప్తాం, సరేనా? పంతులు గారు ఇంక మీరు వెళ్ళిరండి అని చెప్పి పంతులు గారిని పంపించేసి ఒక లిస్ట్ అయితే తీసుకుంటారనమాట. అలా ఇంకా రాజ్ అండ్ కావ్యకి ఇవ్వడానికి రుద్రాని అండ్ స్వప్న. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు. కళావతి, ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడతావు అని అంటారు. ఏవండి, ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదండి. ముందు మనకి ఆఫీస్ పని ముఖ్యం. ముందు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కరెక్ట్ టైంలో ఫినిష్ చేసి తర్వాత మనం వీటి గురించి ఆలోచించాలి. అక్క శ్రీమంతం అంటే మనం ఎప్పుడు జరిపించే వాళ్ళం కదా, దాన్ని నేను చూసుకుంటాను, పదండి ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఇంకా ఆఫీస్కి బయలుదేరుతారనమాట రాజ్ అండ్ కావ్య. ఆఫీస్కి రాజ్ అండ్ కావ్య రీచ్ అవుతారు. ఇంకా శృతి అయితే, మేడం ఈ ఫైల్స్పై మీరు సంతకం చేయాలని చెప్పి ఇంకా ఫైల్స్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ పనుల్లో మునిగిపోతారు రాజ్ అండ్ కావ్య. ఏవండి, ఈ గోల్డ్ మేకర్కి మనం ఇంత డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇంకా అన్ని డబ్బుల్ని ఎక్కడికక్కడ అరేంజ్ చేసేస్తుందనమాట కావ్య. కళావతి, ఇవన్నీ ఎస్టిమేషన్ వేసిన తర్వాత మన దగ్గర ఉండేది కేవలం 2 lakhs మాత్రమే అని అంటాడు రాజ్. అవునండి, ఏదో ఒకటి, ఈ కాంట్రాక్ట్ వారం రోజుల తర్వాత అయిపోతుంది కాబట్టి మనకి ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి మీరేమీ దిగులు పడకండి. ఈ 2 lakhsతోనే ఇప్పుడు మనం రోజువారీ ఎక్స్పెన్సెస్ని అడ్జస్ట్ చేసేస్తాం, మీరేమీ భయపడకండి అని అంటుంది కావ్య. కానీ కళావతి, ఇంట్లో పరిస్థితులేమో అని అంటాడు రాజ్. అవన్నీ నేను చూసుకుంటానండి, మీరేమీ వీటిని టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఇంకా అలా రాజ్ కావ్య వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంకా రాజ్ కావ్య ఫ్రెష్ అయి కిందకి వస్తారు. అప్పుడే ఇంకా లెక్కలు వేస్తూ ఉంటుంది రుద్రాని అండ్ రాహుల్ లిస్ట్ రాస్తూ ఉంటాడు. మమ్మీ ఎంతమంది వస్తారు అని అడుగుతాడు. మినిమం 1000 మంది వస్తారా, మ్యాక్సిమం అంటే చెప్పలేం, ఎందుకంటే ఇది దుగ్గిరాల ఇల్లు కదా, దుగ్గిరాల అంటే పెద్ద కుటుంబం, ఎంతమంది వస్తారనేది మనం అంచనా వేసుకోలేం కదా. తరతరాల చరిత్ర ఉన్న దుగ్గిరాల ఇల్లు మనది, అలాంటప్పుడు అందరినీ పిలవాలి, కాస్ట్లీ బఫెట్ అనేది పెట్టించాలి, కాస్ట్లీగా ఉండాలి, ఒక్కొక్కరికి రిటర్న్ గిఫ్ట్గా వెండి కుంకుమ బర్ణలు ఇవ్వాలి, అది చాలా కాస్ట్లీగా ఉండాలి అని ఇంకా అన్ని లెక్కలు వేసి ఇంకా మొత్తం బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా అలా కావ్య దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ పేపర్ని రుద్రాని.
కావ్య అలా ఇంక చూస్తూ ఉంటుంది, రుద్రాణిని చూస్తూ వీళ్ళందరూ కూడా. అపర్ణాదేవి, ఇందిరాదేవి వీళ్ళు కూడా ఏంటి ఓవర్ యాక్షన్ అన్నట్టు చూస్తూ ఉంటారు. ఇదిగో కావ్య, బడ్జెట్ ఇది, అన్ని ఖర్చులు, కావాల్సిన అన్ని ఖర్చులు రాసేశాను, మొత్తం డబ్బులు 20 లక్షలు, రేపటికి అరేంజ్ చేసేసుకో అని అంటుంది రుద్రాణి. ఇంకా పేపర్ మొత్తం చూస్తుంది కావ్య. స్వప్న కూడా అలా ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటుంది. ఆ పేపర్ని అలా ఇంకా కాన్ఫిడెంట్గా చించేస్తుంది కావ్య. ఒక్కసారిగా కావ్య ఆ బడ్జెట్ పేపర్ని చించేయడం చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా కావ్య అలా ఇంకా బడ్జెట్ పేపర్ని చించేసి రుద్రాణి చేతిలో పెడుతుంది. చూడండి రుద్రాణి గారు, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. నేను ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాననే విషయం మీకు తెలియకపోయినా ఇంట్లో సర్దుకుపోవడం అనేది నేర్చుకోవాలని నేను అందరికీ చెప్తున్నాను. 20 లక్షలు, ఒక్క రోజుకి 20 లక్షలు ఖర్చు పెట్టాలంటే అది సమంజసం కాదు. అయినా శ్రీమంతం అంటే అంత ఖర్చు పెట్టి ఆడంబరాలతో మాత్రమే వస్తుందా? ఎవరికి తెలియకుండా ఇంట్లో కేవలం మన మనుషులతో మాత్రమే చేసుకుంటే అది శ్రీమంతం అవ్వదా అని అంటుంది కావ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. ఇంకా స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది. అంటే ఏంటి కావ్య, ఎవరికి తెలియకుండా మామూలుగా చేసేద్దామంటున్నావా అని అంటుంది. అవునక్క, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడమే మంచిదక్క అని అంటుంది కావ్య. చీ, నువ్వు ఇలాంటి మనిషివని నేను అనుకోలేదు కావ్య అని గట్టిగా అరుస్తుంది స్వప్న. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా లేచి నించుంటారు. అక్క, అది కాదు అని అంటుంది కావ్య. వద్దు, ఇంకేమీ మాట్లాడద్దు. ఇన్ని రోజులు నా చెల్లి చాలా మంచిది, నా చెల్లి చాలా గొప్పది, నా చెల్లి బంధాలకి బంధుత్వాలకి విలువిస్తుంది అనుకున్నాను. కానీ ఏ రోజైతే నిన్న నువ్వు ప్రకాష్ అంకుల్ని అవమానించావో అప్పుడు కూడా ఏదో కారణం ఉండుంటుందిలే అనుకున్నాను. కానీ ఇవాళ నా శ్రీమంతానికయ్యే ఖర్చుని కూడా నువ్వు చించి చెత్తబుట్టలో వేశావంటే అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది నువ్వు ఇంతలా మారిపోతావని అస్సలు అనుకోలేదు కావ్య. రోజుకి కోట్లల్లో ఖర్చు పెడుతూ ఉంటారు, లక్షల్లో సంపాదన వస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత 20 లక్షలకే నువ్వు మమ్మల్ని ఇంతలా బిగించేస్తున్నావంటే ఖచ్చితంగా నీలో ఏదో దురుద్దేశం ఉంది. డబ్బు, ఆస్తి మొత్తం మీరే అనుభవించాలి, మేము అనుభవించకుండా పోవాలి, అంతే కదా అని అంటుంది స్వప్న. అక్క, నువ్వలా అనుకుంటే నేనేం చేయలేనక్క. అక్క, నువ్వు పుట్టడమే ఉన్నవాళ్ళ ఇంట్లో పుట్టావా, పెరగడమే ఉన్నవాళ్ళలా పెరిగావా? లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనకి కొత్తగా డబ్బు వచ్చిందని మనం ఎలా పడితే అలా ఖర్చు పెట్టకూడదక్క. కొన్ని విషయాల్ని ఆచితూచి ఖర్చు పెట్టాలి అని అంటుంది కావ్య. ఈ దుగ్గిరాల ఇంట్లో ఎవ్వరు కాకుండా నేనే ముందు వారసుని కంటున్నానని నా మీద నీకు కుళ్ళు కదా, అంతే కదా అని అంటుంది స్వప్న. ఇంకా అపర్ణాదేవి, ఇందిరాదేవి కూడా కావ్య, ఎందుకు కావ్య 20 లక్షల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అయినా మనం చేసేది మన ఇంట్లో వాళ్ళ గురించే కదా, ఈ ఒక్కసారికి అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఈ విషయంలో నేను ఎవరి మాట కాదు అని అనలేను. నా నోటి నుండి ఆ మాటని కూడా మీరు తెప్పించద్దత్తయ్య అని అంటుంది కావ్య. అమ్మ కావ్య, ఎందుకు ఇంత మొండిగా నువ్వు బిహేవ్ చేస్తున్నావో నిజంగా మాకు అర్థం కావటం లేదు. చూడు స్వప్న, నేను చెప్తున్నానమ్మా, మేము దగ్గరుండి నీ శ్రీమంతాన్ని జరిపిస్తాం, నువ్వు కోరుకున్నట్టే అంగరంగ వైభవంగా జరిపిస్తాం, సరేనా అని అంటారు అపర్ణాదేవి. వద్దాంటీ, నాకు ఎలాంటి శ్రీమంతం వద్దు, ఇప్పటికే నాకు జరిగిన అవమానం చాలా ఆంటీ, చాలు అని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది స్వప్న. ఇంకా రుద్రాని రాహుల్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. రాహుల్ కూడా రుద్రాని వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. అమ్మయ్యా, ఏ మంట పెట్టాలనుకున్నామో ఆ మంట పెట్టాం. ఇప్పుడు ఆ రుద్రాని ఇప్పుడు వెళ్ళి దాంతో మాట్లాడామంటే ఖచ్చితంగా అది ఇంకేం లేదు, మన మీద డౌట్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు కాదు, మనం తర్వాత
తర్వాత వెళ్ళి తనతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా అలా మాట్లాడాలని చెప్తుందనమాట స్వప్నతో రుద్రాని రాహుల్కి. ఇంకా రాహుల్ అయితే అలా సరే మమ్మీ అని చెప్పి చెప్తాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కృష్ణమూర్తి అండ్ కనకం ఇద్దరు ఇంటికి వస్తారు, దుగ్గిరాల ఇంటికి. ఇంకా దుగ్గిరాల ఇంటికి వచ్చి చూసేసరికి అందరూ చాలా సైలెంట్గా పాపం ఉంటారు. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా స్వప్న అయితే అలా దుగ్గిరాల సీతారామయ్య వాళ్ళ దగ్గరికి వస్తుందనమాట. ఇంకా అలా అమ్మ నాన్న అని చెప్పి స్వప్న వచ్చి వాళ్ళని హక్ చేసుకుంటుంది. విన్నానే, నువ్వు చెప్పిందంతా విన్నాను. కావ్య కావ్య అని పిలుస్తుంది కనకం. అమ్మ మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది కావ్య. ఏంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఆస్తి నీ చేతికి వచ్చిన తర్వాత నీ మనసే మారిపోయిందని ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకు ఇలా మారిపోయావు? నీ గురించి మాకు తెలుసు, నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు. నువ్వు డబ్బుల విషయంలో ఎంత పొదుపుగా జాగ్రత్తగా ఉంటావో కూడా మాకు తెలుసు. కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అది ఆశపడింది. తను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన కోరికల్ని తీర్చాలి. అందుకే మనం అలా తను జరిపినట్టు జరిపించుకోవాలి. దాని శ్రీమంతం కాదనే హక్కు నీకెక్కడుందే అని అంటుంది. అమ్మా నేనేమి శ్రీమంతం వద్దు అనటం లేదు. ఒక 10 రోజుల తర్వాత చేద్దాం, లేకపోతే బడ్జెట్ తగ్గించుకొని చేద్దాం అన్నాను అంతే అని అంటుంది పాపం కావ్య. కావ్య నువ్వు ఇంతలా మారిపోయావంటే ఏదో జరిగింది. అది డబ్బు వల్ల వచ్చిన అహంకారమే, ఖచ్చితంగా అహంకారమే. ఛీ ఏం సాధిస్తావే? ఇంతమందిని బాధ పెడుతూ నువ్వు ఏం సాధిస్తావు? చూడు స్వప్న, తల్లిదండ్రులుగా నీ శ్రీమంతం చేసే బాధ్యత నాది. రా నీకు శ్రీమంతం జరిపిస్తాను, మన ఇంటికి వెళ్దాం అని అంటారు కనకం. వద్దమ్మా, నేను ఎప్పుడైతే రాహుల్తో తాళి కట్టించుకున్నానో అప్పుడే ఫిక్స్ అయ్యాను. నాకు ఏది జరిగినా, నేను బ్రతికినా చచ్చినా అది ఈ ఇంట్లోనే. నేనేమి ఆ ఇంటికి మళ్ళీ రావాలనుకోవటం లేదు. కావ్యకి నాపై ప్రేమ ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది కావ్యకి నాపై ప్రేమ లేదు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న. ఇంకా పాపం కావ్యని అపార్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు కనకం అండ్ కృష్ణమూర్తి కూడా. ఇంకా రాజైతే ఎందుకు కళావతి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను నిజం చెప్పేస్తాను అంటే, వద్దండి మీరు నిజం చెప్పొద్దు, ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి. కాంట్రాక్ట్ పూర్తయ్యాక మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నుండి బయటకు వచ్చేస్తాం. అప్పుడు కావాలంటే మనం నిజాన్ని నేనే చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇంకా స్వప్నకి అలా ఇంకా కూర్చోపెట్టి శ్రీమంతం మామూలుగా చిన్నగా అయితే ఇంకా వాళ్ళు మామూలుగా శారీతో పెట్టి చేపిచ్చేస్తారు. స్వప్న చాలా బాధపడుతూ ఇంకా చాలా ఇలా కాస్ట్లీగా జరగలేదని ఎంతో బాధపడుతూ ఉంటుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కావ్యరాజ్కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. కళావతి, హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు, మనం త్వరగా వెళ్ళాలంట, రా వెళ్దామని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్తారు రాజ్ అండ్ కావ్య. ఇంకా రాజ్ అండ్ కావ్య హాస్పిటల్కి రీచ్ అయ్యేసరికి అక్కడ కళ్యాణ్ అండ్ సీతారామయ్య గారు ఉంటారు. సీతారామయ్య గారు కళ్యాణ్ ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. ఏమైందిరా, ఎందుకు మమ్మల్ని రమ్మన్నారు అని అడుగుతాడు రాజ్. నేను చెప్పలేదన్నయ్య, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మన్నారా అని అడుగుతాడు కళ్యాణ్. అవును అని అంటాడు రాజ్. ఇంకా డాక్టర్ సపరేట్గా తీసుకువెళ్తారు రాజ్ కావ్యని. మేడం మీకు బిల్ కట్టమని 2 days నుండి మేము కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మీరు బిజీగా ఉన్నారో లేకపోతే ఏమైందో తెలీదు, కాల్ అనేది లిఫ్ట్ చేయలేదు. మేడం ఇదే మీకు లాస్ట్ ఛార్జ్ చెప్తున్నాం, మీరు ఇమీడియట్గా బిల్ పే చేస్తేనే మేము సీతారామయ్య గారికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్లో కూడా అన్ని ఖర్చులు ఉంటాయి కదా మేడం అని అంటారు డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు మా తాతయ్య గారి కండిషన్ ఎలా ఉంది, ముందు అది చెప్పండి అని అడుగుతుంది కావ్య. మేడం ఆయన కండిషన్లో ఎలాంటి చలనం లేదు, ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం లేదు, ఆయన ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నారు అని అంటారు. అయితే మేము మా తాతయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అంటాడు కావ్య.
కావ్య అలా అనేసరికి ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా రాజ్తో పాటు కళ్యాణ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వదినా, అదేంటి వదినా అలా అంటున్నారేంటి అని అడుగుతారు. కవిగారు, తాతయ్య గారు ఇక్కడ ఉన్నా పాపం ఎలాంటిది లేదు కాబట్టి తాతయ్య గారు మనతో ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతయ్య గారు అందరి మాటలు వింటూ అందరితో ఉంటూ ఉంటేనే తాతయ్య గారికి చక్కగా ఉంటుంది. ఆయన మన మాటలకి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా పైకి కోమా నుండి బయటికి వస్తారు. తాతయ్య గారు మనతో ఉండడమే మంచిది. ఏవండి, నేను చెప్పింది కరెక్టేనా అని అంటుంది కావ్య. కళావతి ఇలా ఎందుకు చెప్తుంది? మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎవరిలో మన పరువు పోకూడదనేలా చెప్తుంది అని మనసులో అనుకుంటాడు రాజ్. అవును కళావతి, తాతయ్య గారి ఇంట్లో ఉంటేనే మంచిది. ఇప్పుడే తాతయ్య గారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అని ఇంకా రాజ్ అండ్ కావ్య ఇద్దరు కలిసి సీతారామయ్య గారిని డిశ్చార్జ్ చేస్తారు. సీతారామయ్య గారిని ఇంటికి తీసుకువస్తారు. సీతారామయ్య గారిని ఇంటికి తీసుకువస్తున్న రాజ్ కావ్యం చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా ఇందిరాదేవి, అయ్యో బావా బావా, రే రాజ్, కావ్య, ఏంటమ్మా ఆయన ఇంటికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది సీతారామయ్య గారి గురించి ఇందిరాదేవి. అంటే నాన్నమ్మ అది అని అంటారు. ఏమండి మీరు ఆగండి, నేను చెప్తాను. అమ్మమ్మ గారు, తాతయ్య గారు అక్కడ ఎంత హాస్పిటల్ 4 గదుల మధ్యలో ఉన్నా కోలుకోవటం లేదు. ఇంట్లో మనందరి మధ్యలో ఉంటే మన మాటలు ఆయన చెవిన చేరి ఆయన త్వరగా కోలుకుంటారని ఉద్దేశించే ఆయన్ని ఇంటికి తీసుకువచ్చాను అని అంటుంది కావ్య. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ధాన్యలక్ష్మి, ఏయ్ కావ్య, మతిస్థిమితం తప్పిందా లేకపోతే పొగరు పట్టిందా? ఏంటి మావయ్య గారు, దైవం లాంటి మావయ్య గారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అర్ధాంతరంగా ఆపించేసి ఇప్పుడు ఇంటికి తీసుకొస్తావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. కావ్య, అందరూ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. నువ్వు ఈ విషయంలో చేసింది తప్పు కావ్య. మావయ్య గారికి ట్రీట్మెంట్ జరగకుండా ఇంటికి తీసుకురావడం ఏంటి, అది కూడా ఇంత అర్ధాంతరంగా? ఎందుకు ఇలా చేశావు కావ్య అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇందిరాదేవి, ఇన్ని రోజులు నేను నిన్ను సపోర్ట్ చేశాను, కానీ ఇప్పుడు నేను నిన్ను వ్యతిరేకిస్తున్నానమ్మా కావ్య. బావ ఆరోగ్యాన్ని కూడా నువ్వు డబ్బుతో చూస్తున్నావంటే నీలో మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు చేసింది కేవలం నటన మాత్రమే. నువ్వు నిజం మాట్లాడలేదు. ఇన్నాళ్ళు మా దగ్గర నువ్వు నటించావు. నీకు డబ్బుపై ఆశ పుట్టింది. అందుకే ఇలా చేస్తున్నావని ఇందిరాదేవి గారు కూడా అనుమానిస్తారు కావ్యని. ఒక్కసారిగా కావ్య పాపం కన్నీళ్లతో కుప్పకూలిపోతుంది. ఆపండి, అందరూ ఆపండి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా అందరూ ఆగిపోతారు. ఎందుకు కళావతిని తలొక మాట అంటూ మీరు కళావతిని అవమానిస్తున్నారు? కళావతి ఏది చేసినా ఇంటి కోసమే చేసింది. కళావతి, ఇన్నాళ్ళు నిజాన్ని దాచాను, కానీ ఇప్పుడు నేను నిజాన్ని దాచాలి అని అనుకోవటం లేదు. చూడు, ఒకటి మాత్రం నిజం, కళావతి ఇలా చేసింది అంటే దానికి కారణం అని నిజం చెప్తాడు రాజ్. ఎందుకు అనంటే, కావ్య మన తాతయ్య గారు షూరిటీ పెట్టారు. తాతయ్య గారు 100 కోట్ల షూరిటీని పెట్టాడు. వాడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు. వాణ్ణి ఒకవైపు వెతుకుతూ ఉన్న డబ్బులతోనే అన్నిని గడుపుకుంటున్నాం. ఇప్పుడు డబ్బుల విషయంలో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. 100 కోట్లు కట్టకపోతే మన ఇంటికి సీల్ వేస్తామన్నారు. అందరిలో మన పరువు కాపాడడానికి మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయోనని కావ్యే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని చెప్పింది. కాబట్టి మీరు ఎందుకు ఇంకా కావ్యని సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తున్నారు? నా భార్య చాలా మంచిది. నా భార్యని అనే హక్కు ఎవరికీ లేదు. నా భార్య అందరి కోసమే ఇలా చేసింది అని అసలు నిజాన్ని బయట పెడతాడు రాజ్. నిజం తెలుసుకొని ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.